ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ఆ మాజీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారా? బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ని ఇరికించే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపణలు చేసిన ఆ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఆ కేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యేలపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంచలనం సృష్టించింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తమ 4 ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగింది సంచలన ఆపరేషన్. బీజేపీ అగ్రనాయకత్వం తమ 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిందో నాటి సీఎం కేసీఆర్ ఆడియో వీడియోలని రిలీజ్ చేశారు. బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ని అప్పట్లో గులాబీ పార్టీ టార్గెట్ చేసింది. నాడు దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. బీఆర్ఎస్ బీజేపీల మధ్య పెద్ద వారే నడిచింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఎవరు ఎవరిని ట్రాప్ చేశారు, ఇందులో కుట్ర కోణం ఏంటి అనేది పెద్ద చర్చగా మారిపోయింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ చేసిన ఈ ఆపరేషన్లో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 4 ఓడిపోయారు. తర్వాత ఈ 4 మాజీ ఎమ్మెల్యేల్లో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉండగానే ఆయన పార్టీకి రిజైన్ చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎన్ ప్రవీణ్ కుమార్కు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం, నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాన్ని ఆర్ఎస్పీకి కేటాయించడం లాంటి అంశాలతో గువ్వల బాలరాజు విభేదించారు. పార్టీ మారే సమయంలో కేసీఆర్ చెబితేనే ఫామ్ హౌస్కి వెళ్లాలని గువ్వల బాలరాజు చెప్పారు. బీజేపీలో చేరిన కొత్తలో బాలరాజు బాగానే ఉన్నా ఇప్పుడు బాలరాజు గురించి మరో చర్చ సాగుతోంది. బీజేపీలో ఉండలేకపోతున్నారని, తిరిగి బీఆర్ఎస్లో చేరిపోతారని టాక్ నడుస్తోంది. ఈ అంశాన్ని బాలరాజు ఖండించడం లేదు, అలాగని నిజమని చెప్పడం లేదు. మౌనంగానే ఉంటున్నారు. తన చుట్టూ ఎన్ని కథనాలను వండి వార్చినా కిక్కురుమనడం లేదు బాలరాజు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సైతం వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. ఎక్కడైతే ఎమ్మెల్యేల కేసు జరిగిందో అదే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ ఆరోపణలతో పట్టుబడ్డారు. దీంతో ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చారు. ఇక తాజాగా పైలట్ రోహిత్ రెడ్డిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మరోవైపు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కుట్రలో మరో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీలోనే ఉన్నా సైలెంట్గా ఉన్నారు. రోహిత్ రెడ్డిపై నమోదైన కేసులన్నీ తీవ్రమైనవే, బలమైన సాక్ష్యాలు ఉన్నవేనని పోలీసులు చెబుతున్నారు. ఇక రేగా కాంతారావు చాలా దూకుడుగా వెళ్తున్నారు. అనూహ్యంగా ఆయన కేసులో ఇరుక్కోవడం, అది లైంగిక వేధింపుల కేసు కావడంతో హాట్ ఆఫ్ ది టాక్గా మారిపోయారు. అలాగే బీరం వైఖరి పార్టీ క్యాడర్కి అంతుచిక్కడం లేదు. ఆయన మౌనం వ్యూహమా, ఇంకేదైనా ఉందా, కాలం కలిసి రాలేదని కామయ్యారా అనేది చర్చ. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యేల కేసు అంశంలో బీజేపీ అగ్రనేతను అరెస్టు చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందనే టాక్ ఉంది. ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీకి వెళ్లి మరీ తెలంగాణ పోలీసులు నోటీసులు అంటించారు. అయితే గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నాడు బిఎల్ సంతోష్ అరెస్టు కోసం జరిగిన ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించిన 4 మాజీ ఎమ్మెల్యేల్లో 2 కేసుల్లో చిక్కుకున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీ మారారు. దీంతో 4 మాజీ ఎమ్మెల్యేలపై ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ మాజీలు వరుస కేసుల్లో చిక్కుకోవడం యాదృచ్ఛికంగా జరిగిందా, లేక కర్మ రిటర్న్స్ అనే యాంగిల్లో జరుగుతోందా అనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ఆ 4 మాజీ ఎమ్మెల్యేలు మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటారా, లేక కొత్త వివాదాలు తలకు చుట్టుకోకుండా జాగ్రత్త పడతారో చూడాలి.